కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో గల రాయుడుపాలెం సమీపంలో పిఠాపురంకు వెళ్లే రహదారి పూర్తిగా అధ్వాన్నంగా మారింది. ఈ రహదారిపై అధికారులు కంకర్ బూడిద చిప్స్ వేసి వదిలేశారు. దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయుడుపాలెంలో రోడ్లపై ఉన్న షాపుల యజమానులు మాట్లాడుతూ ప్రతిరోజు ఈ బూడిద వల్ల మాస్క్ ధరించి వ్యాపారం చేసుకుంటున్నామన్నారు. షాప్ అంతా బూడిదమయమైపోయి వచ్చిన కస్టమర్ ఇబ్బంది పడుతూ అలాగే వాహనదారులకు బూడిద రేగి కంటిలోకి వెళ్లడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని షాప్ యజమానులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రాబ్లం ఇంకా ఎక్కువ చేశారు తప్ప కొండలు పడినప్పుడు ఎంతమంది పడిపోయారో దానికన్నా ఇప్పుడు స్కిడ్ అయిపోయి ఎక్కువ మంది పడిపోతున్నారు రోజుకి. వీళ్ళందరికీ మేము సపర్యలు చేసి వీళ్ళని అంబులెన్స్ ఎక్కించడమే మా పనిదినం కింద మారిపోయింది తప్ప మా వ్యాపారాలు చేసుకునేటట్టుగా లేదు. ఈ క్వారీ డస్ట్ వలన మా ఊపిరితిత్తులు పాడైపోయి మాస్క్ ఎత్తుకొని కూర్చోవలసిన పరిస్థితి, వ్యాపారం కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజున మేము కూర్చోవడానికి, షాప్లో కూర్చోవడానికి. దీనివలన ఈ రోడ్డు త్వరితగతిన మరమ్మతు చేసి త్వరగా రోడ్డు వేయవలసిందిగా కోరుకుంటారు. ఒక విన్నపము, రోజు ఈ రోడ్డు అంపడ ఎమ్మెల్యేలు వెళ్తారు, మినిస్టర్లు వెళ్తారు, కలెక్టర్ గారులు వెళ్తారు, స్కూల్ బస్సులు వెళ్తాయి, స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తారు, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని తల్లిదండ్రులు వెళ్తారు. ఈ క్వారీ డస్ట్ మీద జారి పడిపోయి వీళ్ళందరికీ సపర్యలు చేసి అంబులెన్స్ ఎక్కించడం వల్ల ఇదే మా పనిదినం కింద మారిపోయింది. మా వ్యాపారాలు మేము చేసుకోలేకుండా అయిపోయింది పరిస్థితి. దీని నుంచి మీరు ఈ రోడ్డు వేసి ఈ రోడ్డు వేసి వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని కాపాడతారని మేము కోరుకుంటున్నాం. అవుతున్నాయండి, పిల్లలు పెద్దలు అందరూ జారి పడిపోతున్నారు. అందరూ స్ట్రీట్ లైట్లు లేదు, ఈ గూడు దూసి కళ్ళు కొట్టేస్తుంది. ఈ రోడ్డు మీద చిప్స్ వేసారండి, చిప్స్ ఏముందంటే జారి పడిపోతున్నారు చిప్స్ వల్ల. ఆ గొద్దుల్లో ఏంటంటే మామూలు ఏ తారుతో ఎత్తే బాగుండండి, ఆ గూడు తీసుకొచ్చి వేస్తారు. ఆ గూడి వల్ల పైకి లేచిపోయి స్కిడ్ అయిపోయి బళ్ళు పడిపోతున్నారు. స్కిడ్ అయిపోయి చూసారా బస్సు మీద కళ్ళు ఒకటి కనపడలేదండి. జనాలు గూడు డస్ట్ పడిపోతుంది, చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. ఏదో పడిపోయిన దెబ్బలు తగిన చిన్న చేసి ఏదో పంపిస్తాం అనుకోండి. కొంతమంది బాగా పెద్ద అయితే అంబులెన్స్ తీసుకెళ్తారు. నేను చూస్తాను ఇక్కడ చూసినప్పుడు కూడా నైట్ అంతా కూడా చాలా పడిపోతాను. లైట్లు లేవండి, పడిపోతున్నారు చాలామంది. నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పనిచేసినప్పుడు చాలా పడిపోతున్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్ పెంచడం ఏం జరుగుతుందని నేను చూసినా 8 నెలల పైగా అయిపోతుంది. ఇది కూడా లైట్ కూడా ఏమి లేవండి ఇక్కడ. ఇలా పడిపోవడం, నేను మళ్ళీ గీర్తిని మళ్ళీ రావడం, అలా అమ్మించడం ఏ పని జరుగుతుంది. మా పని మాడికి మానవత్వం కూడా మనిషి అవడం సరే కానీ ఎవడో ఒక్కడు కదండి. మానవత్వం ఉన్న మనిషి అవడం కూడా పడుకున్న ఎక్కువగా ఉంటారు కదా. నాలుగు మళ్ళీ హాస్పిటల్ పెంచడం, అమలు ఎక్కించడం ఏ సరిపోతుందండి మాకు. ఈ రోడ్ అంతా కూడా మీకు ఇలాగ ఇంచుమించుగా సంవత్సరం నుంచి ఇలా జరుగుతుంది. అంతా కూడా కొంచెం మీకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏం చేస్తే కనుక మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే కనుక మేము ముందుకు వెళ్తామండి. మొత్తం లేవు ఇక్కడ లైట్ కూడా ఏమి లేవండి. ఇక్కడ ఇలా పడిపోవడం, మళ్ళీ మేము బయటికి రావడం, అర్ధరాత్రి బయటికి రావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, అలా హాస్పిటల్ నుంచి